డీకే శివకుమార్, సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ సీఎం, డిప్యూటీ సీఎం కర్ణాటకలో ఒకళ్ళకొకళ్ళది కోల్డ్ వార్ అనాలా, ఓపెన్ వారా నడుస్తోంది. అదే సందర్భంలో వాస్తవంగా అసెంబ్లీ ఎలక్షన్‌లో వచ్చిన సీట్లు పోల్చుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్‌లో దాదాపుగా 2/3 రావాలక్కడ. కానీ తీరా చూస్తే 1/3 దగ్గర మిగిలిపోయింది కర్ణాటకలో. పార్లమెంట్ ఎలక్షన్స్‌లో భారతీయ జనతా పార్టీని డామినేట్ చేసింది. అక్కడే ఒక దెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల్లో గట్టి పోటీనే ఇచ్చింది. అయితే డామినేషన్ అక్కడ కాంగ్రెస్‌దే ఉంది కొంతమేర. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఉప ఎన్నిక అంటే దాదాపు 2.5 సంవత్సరాలు ఇంకా ప్రభుత్వం ఉన్నటువంటిది. ఈ సందర్భంగా ఒక 3 నగర పంచాయతీలకు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. భారతీయ జనతా పార్టీ గట్టిగా పుంజుకుంది. ఏదైతే టౌన్ పంచాయత్ బెంగళూరు రూరల్‌లో ఉన్నటువంటి బెషెత్తిహల్లిలో మొత్తం 19 స్థానాలు ఉంటాయి. కాంగ్రెస్ కేవలం 3 గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ 14 గెలుచుకుంటే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైనటువంటి జేడీఎస్ అంటే కుమారస్వామి పార్టీ 1 గెలుచుకుంది. అంటే వీళ్ళు 15, కాంగ్రెస్ పార్టీ 1, ఇండిపెండెంట్ ఇది కాంగ్రెస్ పార్టీ 3, ఇండిపెండెంట్ 1 మాత్రమే గెలుచుకున్నారు. అట్లాగే దక్షిణ కన్నడలోని బాజ్పే అంటే మొత్తం 4 పంచాయతీలకు జరిగినాయి అనమాట ఎన్నికలు. బాజ్పేలో 19 స్థానాలు ఉన్నాయి. అంటే పంచాయతీ, నగర పంచాయతీ అంటే మన పంచాయతీల పెద్ద పంచాయతీ అనమాట, మేజర్ పంచాయతీ లాంటి వాటిట్లో పంచాయతీ సభ్యులు ఉంటారు కదా, ఆ సభ్యుల సంఖ్య 19కి గాను కాంగ్రెస్ 4 గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ 11 గెలుచుకుంది. జేడీఎస్ ఇక్కడ ఏం లేదు. ఎస్డిపిఐ ఏదైతే మత తీవ్రవాద భావజాల సంస్థ ఉందో పిఎఫ్ఐకి మాతృ సంస్థ అనమాట, వాళ్ళు 3 గెలుచుకున్నారు. ఇండిపెండెంట్ 1 గెలుచుకున్నారు. అలాగే టౌన్ పంచాయత్లోనే ఇంకొకటి ఇదే దక్షిణ కన్నడలో ఉన్నటువంటి కిన్నిగోలిలో 18 స్థానాలు ఉన్నాయి. అక్కడ 18 వార్డు మెంబర్స్ ఉంటే కాంగ్రెస్ 8 గెలుచుకుంది. గట్టిపోటీ అక్కడే ఇవ్వగలిగింది. బీజేపీ అక్కడ 10 గెలుచుకుంది. అక్కడ అధికారం వీళ్ళదే అయింది. మిగతా వాళ్ళు 0 కాబట్టి 10 వీళ్ళు, 8 కాంగ్రెస్ కాబట్టి ఆ నగర పంచాయతీ కూడా బీజేపీ వశమైంది. అలాగే ఉత్తర కన్నడలో మన్కి నగర పంచాయతీలో జరిగిన ఎన్నికలు అక్కడ 20 ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించింది కానీ 8 దగ్గరికి పరిమితం అయితే 12ని బీజేపీ గెలుచుకుంది. తద్వారా ఆ పంచాయతీని అంటే 4 నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికలు 4ని కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. వార్డు మెంబర్ల స్థానాల పరంగా చూస్తే టోటల్గా 76కి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 23కి పరిమితం అయితే బీజేపీ 47కి, జేడీఎస్ 1కి, ఎస్డిపిఐ 3, ఇతరులు ఇండిపెండెంట్స్ 2 అనమాట. టోటల్గా చూస్తే కాంగ్రెస్ని దెబ్బకొట్టింది అక్కడ భారతీయ జనతా పార్టీ.